అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. ఈ కార్తీక మాసంలో వచ్చిన మనకి సంకష్ట చతుర్థి ఈసారి చాలా ప్రత్యేకమైనది. కార్తీక మాసం అంటేనే శివ ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. మరి అటువంటి మాసంలో శివపుత్రుడైన ఆ వినాయకునికి కూడా పూజ చేసుకునే ఈ సంకష్ట చతుర్థి అనేది కార్తీక మాసంలో ఈసారి అంగారక సంకష్ట చతుర్థి అండి. చాలా అరుదుగా వచ్చే చతుర్థి. మరి ఈ చవితిని ఎలా పూజించుకోవాలి, వినాయకుడికి ప్రారంభ ముగింపు సమయాలు ఏంటి, చవితి తిథికి అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ మంగళవారం నాడు ఈ గణనాయకునికి పూజ చేసుకోవడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి ప్రతి నెల కూడా 2 చవితులు అనేవి వస్తుంటాయి. పౌర్ణమికి ముందు ఒక చవితి వస్తే పౌర్ణమి తర్వాత ఒక చవితి అనేది వస్తూ ఉంటుంది. ప్రతి నెల తర్వాత కూడా పౌర్ణమి తర్వాత ఒక 3-4 రోజులకి మనకి చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున సంకష్ట చతుర్థి చేసుకుంటాం. అయితే తదియతో కూడిన చవితి ఉంటే అది చాలా మంచిదని చెప్తారు. మనకి ఉండే సమయాలను బట్టి ఆ తిథిని లెక్కేసుకొని ఆ రోజున సంకష్ట చతుర్థిగా చేసుకుంటూ ఉంటాము. మరి ఈ చతుర్థికి వినాయకునికి 3 నెలలని 5 నెలలని ఇట్లా 9 నెలలని 11 నెలలు అలా 21 నెలల వరకు కూడా సంకట చతుర్థి మొక్కుకొని స్వామివారికి ముడుపు కట్టి ఈ ప్రతి నెల కూడా ఈ పూజను చేసుకుంటూ వస్తాం. ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా, ఏదైనా పనుల్లో విఘ్నాలు కలుగుతున్నా, ఏదైనా పని ప్రారంభించాలంటే వెనక్కి వెళ్తూ ఉన్నాం, విద్య కోసం అవ్వచ్చు, వివాహ ప్రయత్నాలు అవ్వచ్చు, అలాగే సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు అవ్వచ్చు, ఏదైనా మంచి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, దూరపు ప్రయాణాల ప్రయత్నాలు ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా పనుల వల్ల అవి విఘ్నాలు కలుగుతూ వెనక్కి వెళ్తూ ఉంటే ఈ విధంగా ముడుపు కట్టుకొని సంకష్ట చతుర్థికి ఇన్ని నెలలు అనుకొని పూజ చేస్తూ ఉంటారండి. అయితే ముఖ్యంగా ఈసారి 2024వ సంవత్సరంలో నవంబర్ అంటే కార్తీక మాసంలో వచ్చిన ఈ చతుర్థి మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకనంటే అంగారక సంకష్ట చతుర్థి కావటం, అంటే మంగళవారం నాడు చవితి ఎప్పుడైతే వస్తుందో ఈ చతుర్థిని అంగారక సంకష్ట చతుర్థి అని అంటారు. ప్రతి నెల కూడా ఇలా రావడం లేదు. చాలా అరుదుగా సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే వస్తూ ఉంటుంది. మరి అటువంటి ప్రత్యేకమైన చతుర్థి ఈసారి కార్తీక మాసంలో కలిసి రావటం. కొంతమందికి కుజదోషాల వల్ల సంతానం కలగకపోవటం లేదా అసలు వివాహమే కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు సంకష్ట చతుర్థి పూజని కనుక మొదలు పెట్టుకొని మీరు ఎన్ని నెలలు అయితే చేయగలరో అన్ని నెలలు కూడా స్వామివారికి ముడుపు కట్టుకొని పూజ చేసుకుంటే అతి శీఘ్రంగా అటువంటి దోషమంతా కూడా తొలగిపోయి వివాహం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజదోషంతో బాధపడుతున్న వారు కానీ, వివాహ ప్రయత్నాలు లేట్ అవుతున్న వారు కానీ, ఇలా సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా స్వామివారి ముందుంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమాల ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సంకష్ట చతుర్థి పూజను చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా రాత్రి వేళలో చంద్రదర్శనం టైంలో మనం ఈ పూజను చేసుకుంటూ ఉంటాం. అయితే ఉపవాసం అనేది కూడా ఈ పూజకి ప్రత్యేకంగా ఉంటే కనుక ఫలితాలు కూడా చాలా మంచిగా ఉంటాయని చెప్తారు. మరి అటువంటి సంకష్ట చతుర్థి ఈ నవంబర్ కార్తీక మాసం నెలలో ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. ఈ చవితి తిథి ప్రారంభం నవంబర్ 18 కార్తీక మాసం 3వ సోమవారం రాత్రి 10:05 నుండి ప్రారంభమై నవంబర్ 19 మంగళవారం రాత్రి 9:06 వరకు కూడా ఈ తిథి అనేది ఉంది. అయితే మనకి రాత్రి 10 దాటిపోయిన తర్వాత వచ్చింది. ఇది సూర్యాస్తమైన తర్వాత మనము ఈ పూజను చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మంగళవారం నాడు సూర్యోదయానికి సమయానికి కూడా ఈ చవితి తిథి ఉండటం వల్ల ఈ రోజున అంగారక సంకష్ట చతుర్థి అని అంటారు. అందులో రాత్రి వేళలో పూజ చేసుకుంటాం కనుక, అంటే సూర్యాస్తమయం సమయానికి కూడా ఈ చవితి తిథి ఉండటం వల్ల మనము మంగళవారం చేసుకుంటాం కనుక పూజ ఇవాళ అంగారక సంకష్ట చతుర్థి అయింది. అయితే మనకి ఈ మాసంలో వచ్చిన ఈ చవితికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఉండటం. ఆరుద్ర నక్షత్రము శివయ్య జన్మ నక్షత్రం. మరి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకత కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రము 2024 నవంబర్ 18 సోమవారం రాత్రి 7:28 నుండి ప్రారంభమై నవంబర్ 19 మంగళవారం రాత్రి 7:05 వరకు ఉంది. కాబట్టి మంగళవారం మనం అటు ఇటుగా 6-6:30 పూజ మొదలుపెట్టిన ఆరుద్ర నక్షత్రం అంటే శివుని జన్మ నక్షత్రంలో పూజ మొదలుపెట్టినట్టు అవుతుంది. ఉదయం చేసుకున్నా కూడా ఆ నక్షత్రం ఉంటుంది కనుక శివయ్య జన్మ నక్షత్రం రోజున ఆ నక్షత్రం ఉన్న రోజు ఇటు
ఆయన శివపుత్రుడైన ఆ గణనాయకునికి ఈ అంగారక సంకష్ట చతుర్థి చేసుకోవడం కూడా కార్తీక మాసంలో విశేషమండి. కాబట్టి ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి. సంకష్ట చతుర్థి పూజని ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఈ పూజని ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో సాయంత్రం అంటే మనకి సూర్యాస్తమయం దాటిన తర్వాత స్వామివారికి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చు. చిన్న పసుముద్ద రూపాలైనా స్వామివారిని పూజించుకున్నా సరిపోతుందండి. ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేసినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుందని చెప్తారు. ఆరోగ్యపరంగా ఉండలేని వాళ్ళు పాక్షికంగా అంటే పాలు, పండ్లు ఇటువంటివి తీసుకుని ఉండొచ్చు. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్న పిల్లలు, పెద్దవారికి ఈ ఉపవాస నియమాలు ఏమీ ఉండవండి. వారు ఉపవాసం లేకపోయినా చెయ్యాలి అనుకుంటే కనుక వారు సాయంత్రం వేళలో ఈ పూజను చేసుకోవచ్చు. మనము స్వామివారిని చిన్న పసుముద్దగా పెట్టుకున్నా, లేదా చిన్న మనకి ఏదైనా విగ్రహాలు కానీ, చిత్రపటం కానీ, శ్వేతార్క గణపతి కానీ ఇలా స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిది. ఈ మాసంలో వచ్చిన ఈ గణేశ్వరుని ఆరాధించడానికి మనం పూజ చేసుకుంటున్నప్పుడు కూడా గణాధిప అని స్వామివారిని ఆ నామంతో పిలిస్తే కనుక చాలా మంచిదని చెప్తారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క నామంతో స్వామివారి సంకష్ట చతుర్థి వస్తూ ఉంటుంది. అలాగే ఆయన పీఠానికి కూడా ప్రత్యేకమైన పేరు అనేది ఉంటుంది. ఈ కార్తీక మాసంలో శివపీఠంలో ఆయన ఉంటారని చెప్తూ ఉంటారు. అంత విశేషమైన రోజు. అయితే ఆయన తండ్రి అయిన శివుని ఆర్ధా నక్షత్రం కూడా ఆ రోజు ఉదయం కూడా ఉంది. ఒకవేళ మేము ఉపవాసం అయితే సాయంత్రం వరకు ఉండలేమండి, రాత్రి వేళలో పూజ చేసుకోవడానికి కూడా కుదరదు. అంటే కొంతమంది ఉద్యోగస్తులకు వెళ్ళేవారు కానీ, ఏదైనా ఇలా ఉపవాసం ఉండలేని వారు ఉదయం చేసుకోవచ్చా అంటే ఇది నక్షత్ర దర్శనం తర్వాత చేసే పూజ అయినా కూడా ఇలా కుదరని వాళ్ళైతే కనుక పూజను పూర్తిగా మానుకోకుండా మంగళవారం ఉదయం పూట కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకునే వరకు కూడా కొంచెం ఏమీ తినకుండా పాలు అటువంటివి ఏదైనా కాఫీ అటువంటివి తాగి మీరు పూజ అనేది చేసుకొని ఆ తర్వాత మీరు టిఫిన్ లాంటిది ఏదైనా తినచ్చు. అయితే ఈరోజు నాన్ వెజ్ తినటం కానీ వంటం కానీ చేయొద్దు. ముఖ్యంగా వచ్చేసి నక్షత్ర దర్శనం సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం అనేది ఇస్తారు. ఉపవాసం ఉన్న వారందరూ అయితే తప్పనిసరిగా ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వినాయకునికి పూజ చేసుకొని ఆ తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వినాయకునికి నమస్కారం చేసుకొని ముందుగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ, అటుకులు, బెల్లం కానీ, ఇటువంటి వారికి ఇష్టమైన కుడుములు కానీ ఇటువంటివి నైవేద్యం పెడతాం కనుక అవి ముందుగా ప్రసాదంగా స్వీకరించి ఉపవాసాన్ని విరమించి భోజనం చేయటం, లేదా కొంతమంది మంగళవారాలు రాత్రులు భోజనం చేయరు కాబట్టి ఏదైనా టిఫిన్ లాంటిది కూడా తినొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకోలేకపోతే కనుక ఉదయానికి ఆర్ధా నక్షత్రం ఉంది, కార్తీక మంగళవారం మంచిదే కాబట్టి మీరు ఈ సంకష్ట చతుర్థిని ఉదయం చేసుకోండి. ఎక్కువగా ఉపవాసం ఉన్న వారందరూ కూడా చేసేది రాత్రి వేళల పూజ కాబట్టి మంగళవారం సాయంత్రం ఈ పూజను చేసుకోవచ్చు. మీరు ఎన్ని నెలల పాటు అనుకుంటారో అన్ని నెలలు చేసుకోవచ్చండి. 1 నెల చేస్తారు, 3 నెలలు చేస్తారు, ఇలా బేస్ సంఖ్యలో వచ్చేట్టుగా స్వామివారికి అన్ని నెల అనుకొని చేస్తుంటారు. ఫైనల్గా మొత్తంగా వచ్చేసి 21 నెలలు చేయడం జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏదైనా ఒక నెల అడ్డొస్తే ఆ నెలను వదిలేసి మళ్ళీ వచ్చిన నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ముడుపును కడతారు స్వామివారికి, విఘ్నేశ్వరుడు బియ్యం అంటాం కదా, ఆ ముడుపును కడతారు. ఆ ముడుపును కట్టి స్వామివారి దగ్గర ఉంచి పూజ చేయడం జరుగుతుంది. ఎన్ని నెలల పాటు అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా ఆ ముడుపుని అలా ఉంచేయటం, మళ్ళీ ముడుపుని ఎక్కడా కూడా ముట్టుకొని చోట మరుసటి రోజు తీసేసి పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ మరుసటి నెల చేసుకుంటున్నప్పుడు మళ్ళీ ఆ ముడుపుని తెచ్చిపెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. అయితే పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఈ ముడుపుని ఎలా కట్టాలి అనేది నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ వ్రతానికి సంకష్ట చతుర్థి వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ కూడా తప్పనిసరిగా చదివి అక్షింతలు అనేవి వేసుకుంటూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ చేసుకునే అతి సులువైన పూజా విధానం అండి సంకష్ట చతుర్థి అనేది. ప్రతి నెల కూడా మనకి వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చిన ఈ మంగళవారం కలిసి వచ్చిన అంగారక సంకష్ట చతుర్థి, అందులో కుజుడు అధిపతి అని అనుకున్నాం కనుక అటువంటి దోషాలు జాతకాల్లో ఉన్నా కూడా పోవడం కోసం కుజుడికి కందులు దానం చేయాలని అంటారు. కార్తీక మాసంలో దానానికి మంచి ఫలితం ఉంది కాబట్టి ఎవరైనా జాతకాల్లో ఏదైనా దోషాలతో బాధపడుతున్న వారు, ఈ వివాహం లేట్ అవుతున్నారు, సంతానం లేనివారు, వివాహ ప్రయత్నాల్లో వెనక్కి వెళ్తున్నవారు కానీ అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కుజశాంతి కోసం, అలాగే ఈ మంగళవారం వచ్చిన అంగారక సంకష్ట చతుర్థి రోజు కార్తీక మాసం వచ్చింది కనుక ఎవరికైనా మీరు కందులు కూడా దానం ఇవ్వచ్చు, స్వయంపాక దానాలు ఇవ్వచ్చు. అలాగే ఇక మనకు కార్తీక మాసంలో పిండి దీప దానాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే కదండి, ఉసిరి దీప దానాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో ప్రత్యేకమైన అంగారక సంకష్ట చతుర్థి ఈ కార్తీక మాసంలో రావటం చాలా విశేషమండి. ప్రతి ఒక్కరూ కూడా పూజను చేసుకోండి. అయితే మేము ఇన్ని నెలలు మొక్కులాగా అనుకోలేదు కానీ పూజ చేసుకోవచ్చు అంటే సంకష్ట చతుర్థి ఇన్ని నెలల పాటు అనుకోకపోయినా కనీసం ఈ ఒక్కసారైనా చేసుకున్నా చాలా మంచిదేనండి. ఎందుకంటే కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగింది కాబట్టి. పీఠాన్ని ఏర్పరచుకున్న నిత్య పూజా మందిరంలో చేసుకున్న స్వామివారికి ఆసనంగా ఒక తెల్లటి క్లాత్ కానీ వేసి, లేకపోతే బియ్యం కానీ అటువంటివి వేసి స్వామివారికి గరిక వేయచ్చు, వేసి స్వామివారిని ఉంచి పూజ చేసుకొని అన్ని ఉపచారాలతో స్వామికి పూజ చేసుకొని ముడుపుని కట్టిన వాళ్ళైతే కనుక స్టార్టింగ్ నుంచి కూడా ముడుపుని దేవుడి దగ్గర పెట్టి సాయంత్రం చంద్రదర్శనం అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేసి నెక్స్ట్ డే ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కదిలించకుండా నెక్స్ట్ డే ఉదయం మరొకసారి స్వామివారికి దీపారాధన చేసి క్లుప్తంగా అష్టోత్తరం వరకు చదువుకొని పాలు పండు నైవేద్యం పెట్టి బుధవారం ఉదయం మీరు కదిలించి తీసే
చేయొచ్చండి. అది నిత్య పూజా మందిరంలో కూడా కొంతమంది ఉద్వాసం చెప్తారు, కొంతమంది ఉద్వాసం చెప్పరు. అయితే రోజు పూజ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చేసుకునే సంకష్ట చతుర్థి కాబట్టి కొంతమంది అంతవరకు ఉద్వాసం చెప్పేసి మళ్ళీ వెంటనే పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా వచ్చిన ఈ అంగారక సంకష్ట చతుర్థి పూజా విధానం ఇదండి. అయితే ముడుపుని ఎలా కట్టాలి, ఎలా చేసుకోవాలని నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఇదండి అంగారక సంకష్ట చతుర్థి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.